వైసీపీ చేస్తున్న ప్రధాన విమర్శలను ఒకసారి గమనిస్తే అందులో ముఖ్యమైనవి మెగా డిఎస్సి పైన విమర్శలు, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ వృత్తి అమలు, ప్రభుత్వ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం ప్రధానమైనవిగా చెప్పుకోవాలి. మెగా డిఎస్సిలో 25,000 నుంచి 50,000 వరకు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని ఎన్నికలకు ముందు ప్రచారం చేసిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 16,341 పోస్టులను మాత్రమే భర్తీ చేశారు. ఇది నిరుద్యోగులను మోసం చేయడమే. ఇది మెగా మోసం అని వైసీపీ ధ్వజమెత్తుతుంది. ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. నిరుద్యోగులకు నెలకి 3,000 భృతి ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఈ హామీల ఊసే లేదని వైసీపీ ధ్వజమెత్తుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను కూడా కూటమి ప్రభుత్వం తొంగలో తొక్కిందని, పీఆర్సీ, ఐఆర్ బకాయిల విషయంలో ఉద్యోగులను మోసం చేసిందని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. తమ హయాంలో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా 1.3 లక్షల శాశ్వత ఉద్యోగాలు, 2.5 లక్షల వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఉపాధి కల్పించామని, కూటమి ప్రభుత్వం ఉన్న ఉపాధిని దెబ్బతీసిందని ధ్వజమెత్తారు. ఈ వాదనలు, ప్రతివాదనలు పార్టీలు, ప్రభుత్వాలు అభిప్రాయం ఎలా ఉన్నా 2014-19 మధ్య టీడీపీ హయాంలోనూ, అలాగే 2019-24 మధ్య వైసీపీ హయాంలోనూ ఉపాధి కల్పన, పారిశ్రామిక అభివృద్ధి గురించి నిపుణుల విశ్లేషణలు ఉన్నాయి. వాటి గురించి చెప్పుకునే ముందు ఉపాధి కల్పన ఎలా సాధ్యమవుతుందో చూద్దాం.